ప్రతి బలహీనత యేసు నామములో, స్తోత్రాలు స్తోత్రాలు, నజరేయుడైన యేసు నామములో స్తోత్రాలు, ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. ఆమేన్. స్తోత్రములు స్తోత్రం, స్తుతి స్తుతి. దిద్దుబాటు జీవితాలు దయచేయి. బాల్యకాలం అందే నాయనాని స్తుతి. సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ఆమేన్. స్తోత్రములు 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 అయ్యా. అయ్యా నీ స్తుతి అయ్యా. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. ఆమేన్. స్తోత్రములు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో చేరి వచ్చిన కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము వంటి వాడా, తేజోమయుడా, కరుణా సంపన్నుడా, మాతో మీరు మాట్లాడండి నాయన. వినగలిగిన చెవిని, నీ వాక్యాన్ని గ్రహించుకునే హృదయాన్ని మా అందరికీ ఇవ్వండి నాయన. ఇంకా బిడ్డలు రావలసి ఉన్నది, త్వరపెట్టి నడిపించండి నాయన. క్రమముగాను మర్యాదగాను ఈ కూడిక జరిగించు తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలకు ఆత్మీయ శక్తిని బలమును దయచేయండి. మమ్మందరినీ వర్ధిల్ల చేయండి. సాతానుకి ఈ స్థలంలో అధికారం లేకుండా చేయండి. అల్లరాత్మ ఏలకుండా చేయండి. చిన్న పిల్లలను మీ వశంలో ఉంచుకోండి. క్రమముగా జరిగించండి. యేసయ్యలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అరణ్యములో ప్రత్యక్ష గుడారపు మందిరం ఉండేది. అంతకంటే ముందుగా భక్తులు బలిపీఠములు కట్టి దేవునిని ఆరాధించేవారు, బలులు అర్పించేవారు. అయితే కాలక్రమంలో దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమని దాని కొలతలు, దాని రూపము, దాని ఎత్తు, వెడల్పు, పొడుగు, కావలసిన పనిముట్లు అన్ని వివరాలు దేవుడు మోషేకి చెప్పాడు. మోషే ఆ రీతిగా మందసమును ఏర్పాటు చేశాడు. దాని మీద కరుణాపీఠం ఉంది. దాని మీద ఎదురెదురుగా దేవదూతలు ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్లుగా చెక్కబడ్డాయి. బంగారంతో చేయబడ్డాయి, తుమ్మ కర్రతో చేయబడ్డాయి, మేక వెంట్రుకలతో చేయబడ్డాయి, తెరలు అల్లబడ్డాయి. ఆ యొక్క కరుణాపీఠములో, మందసములో అహరోను చిగిర్చిన కర్ర, మన్నా పాత్ర, అలాగే దేవుడిచ్చిన 2 రాతి పలకలు ఉంచబడ్డాయి. అయితే అరణ్యములో ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దేవాలయముగా ఉంది. ఇది ఏ రోజున ప్రారంభించారు? దేవుడు ఎప్పుడు చెప్పాడు? డేట్ కూడా చెప్పాడు. మొదటి నెల మొదటి తేదీన మీరు ఆలయాన్ని నిర్మించండి, స్థాపించండి, ఆలయ పనులు ప్రారంభించండి. సో ఎప్పుడైతే వారు వెంటనే దాన్ని నిలవబెట్టి సెట్ చేశారో, దేవుని యొక్క తేజస్సు ఆ మందిరంలోనికి వచ్చింది. అహరోను యాజకునిగా ఉన్నాడు. ఆయన కుమారులు మరి యాజకులుగా యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే కాలక్రమంలో
వారి ప్రయాణం ముగిసిన తర్వాత 40 సంవత్సరాలు ఇంచుమించు గడిచిన తర్వాత షీలోహులో దేవాలయాన్ని చూస్తాం. అనగా ఇది ప్రత్యేకంగా కట్టబడింది కాదు, కానీ ప్రత్యక్ష గుడారములో ఉన్న మందిరమే షీలోహులో నిలువబెట్టారు. ఇక అది కదలకుండా స్థిరంగా ఉంచారు. దీన్ని షీలోహు దేవాలయం అంటారు. అంతేగాని షీలోహులో ఒక మందిరాన్ని కట్టలేదు అన్న సంగతి గుర్తుంచుకోండి. ఏదైతే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ప్రత్యక్ష గుడారం లేక దేవుని మందిరాన్ని మోషే హయాంలో తీసుకుని ప్రయాణం చేస్తూ వేస్తూ వచ్చారో దానిని చివరికి తీసుకొచ్చి షీలోహులో నిలవబెట్టారు. ఎవరి స్వాస్థ్యాలు వారికి పంచబడ్డాయి, వారికి రాజ్యములు స్థిరపరచబడ్డాయి. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈ ప్రత్యక్ష గుడారపు మందిరము షీలోహులో ఉంచారు. దాన్నే దేవాలయంగా పిలిచారు. అక్కడికే ఇశ్రాయేలీలు వెళ్ళి ఆ యొక్క పూజా పునస్కారాలు చేసి వచ్చేవారు. హల్లెలూయా. ఈ మాట హిందూ సంబంధమైన మాటగా ఎవరు భావించాల్సిన అవసరం లేదు. పూజా పునస్కారాలు, అర్చనారాధనలు, నైవేద్యములు, మడి ఆచారములు, అమావాస్య పండుగ వేళలు ఇవన్నీ ఇశ్రాయేలీలు పాటించారు. తరువాతే హైందవ సమాజంలో వాటిని వారు కాపీ చేసుకొని వారు అనుసరిస్తూ వస్తున్నారు. అయితే క్రొత్త నిబంధన కాలం తర్వాత వాటిని మనం అన్నింటినీ మానేశాం. అందువల్ల అవి అన్ని ఆచారాలుగా మనం పిలుచుకుంటాం. ఇప్పుడు అవి మనకి అవసరం లేదు అని చెప్తాం. కానీ ఎక్కడ పుట్టినాయి? అవి ఇశ్రాయేలులోనే పుట్టినాయి, పాత నిబంధనలోనే పుట్టినాయి. నైవేద్యం పెట్టడం, ధూపం వేయడం, మడి ఆచారం, స్నానం చేయాలి, చేతులు కడుక్కోవాలి, స్నానం చేసేటప్పుడు కూడా ఈ రీతిగా చెయ్యాలి, ఉదయకాలంలో చెయ్యాలి, మందిరంలోకి వచ్చేటప్పుడు చెయ్యాలి, పవిత్రంగా ఉండాలి. ఈ నిష్ట నియమాలన్నీ మన బైబిల్లోనివే. అది ఎందుకు పిలుస్తున్నారు? చర్చ్ అంటే అర్థం ఏంటి? దేవాలయం అంటే అర్థం ఏంటి? దేవుడు ప్లస్ ఆలయము, దేవాలయము అనగా దేవుని కొరకు నిర్మితమైంది కాబట్టి దేవాలయము అంటే, లేక దేవుని యొక్క ఇల్లు మన బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం. దేవాలయము అంటే దేవుని ఇల్లు. గుర్తుంచుకోండి. ముస్లిం సోదరులు ఏం పిలుస్తారంటే మసీదు అని పిలుస్తారు. అట్లాగే దేవాలయము అన్నది కూడా దేనికి పేరంటే కట్టడానికి పేరు. ఓకే, ఇప్పుడు మనం కట్టుకున్నది ఇదేంటి? ఈ కట్టడానికి ఏం పేరు పెడతాము? దేవాలయము. హిందూస్ కూడా కట్టడానికి ఏం పెట్టుకుంటారు? దేవాలయము అని పిలుస్తారు. అండ్ ఆల్సో గుడి అని కూడా పిలుస్తారు. ఆల్మోస్ట్ మనం కూడా గుడి, దేవాలయము, చర్చ్ అనే పదాలు మనం కూడా, ఆలయము అన్న పదాలు మనం కూడా ప్రయోగిస్తూ ఉంటాం. ఎస్, ఇక్కడ పర్టికులర్గా ఇస్లాం సోదరులు మస్జిద్ అని లేక మసీదు అని పిలుస్తారు. పక్కనే ఉంచేయండి, దానికి కలపొద్దు. హిందూ సోదరులు గుడి అని లేక ఆలయమని, దేవాలయమని వారు కూడా సంబోధిస్తారు, క్రైస్తవుల్లాగే. కాకపోతే చర్చ్ అనరు. అయితే ఇక్కడ ఆలయమన్నా, దేవాలయమన్నా, మందిరమన్నా
మనం కట్టుకున్న వాటికి పెట్టుకున్న పేరు. వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా. ఒక బిల్డింగ్ కట్టాం కదా, మందిరం, ఆలయం, రైట్. అరణ్యములో ప్రత్యక్ష గుడారం కట్టారు కదా, మందిరం, మందిరము. మరి వాట్ అబౌట్ ద చర్చ్? అసలు చర్చ్ అంటేనే మనకి స్పెషల్. ఇప్పుడు ఎవరు కూడా సహజంగా దేవాలయం అనే పిలవలేం, బైబిల్లో ఉంటుంది. కానీ ఏం పిలుస్తాం మనందరం? చర్చ్ అంటాం. చర్చ్ అంటే అర్థం ఏంటంటే సంఘము అని అర్థం. బిల్డింగ్ పేరు కాదు, కూడిన వారి పేరు. సమాజము, సంఘము. చూసారా బైబిల్లో సమాజము, వాస్తవంగా పాత నిబంధన కాలంలో సమాజముగా కూడేవారు. క్రొత్త నిబంధన కాలంలో సంఘముగా కూడుతున్నాం. అయితే ప్రియులారా, దీన్ని మనం ఇంకేమంటాము? కాన్వకేషన్ అనగా సమావేశం, అసెంబ్లీ అనగా సభ, కాంగ్రిగేషన్ అనగా సంఘము. అట్లాగే చర్చి సంఘము, కాంగ్రిగేషన్ అనగా సమాజము, చర్చ్ అనగా సంఘము. ఇవి ఇంగ్లీష్ డిక్షనరీలో మనకి వ్రాయబడ్డటువంటి అర్థాలు. కన్వోకేషన్, తర్వాత కాంగ్రిగేషన్, తర్వాత అసెంబ్లీ, తర్వాత చర్చ్ అనే పదాలు ప్రయోగించబడ్డాయి. హల్లెలూయా. దేని గురించి నేర్చుకుంటున్నాము చెప్పండి? వెనుక లలితమ్మ గారు దేవాలయము గురించి నేర్చుకుంటున్నాం. మూల విషయాన్ని మర్చిపోకండి. ఈ మూల విషయంలో యేసుక్రీస్తు వారు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపుతా అన్నాడు. యూదులకి కోపం వచ్చింది. యూదులకి కోపం వచ్చి, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నీవు? మన పితరులు ఇంచుమించుగా 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టారు. నువ్వు దాన్ని కూల్చేసి 3 దినాల్లో లేపుతావా అని వ్యంగ్యంగా, బాధగా, కోపంగా యేసు మీద అరిచారు. ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, రైట్. తర్వాత సందర్భంలో యేసును బంధించి అధికారుల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు నేరస్థాపన చేయటానికి వాళ్ళు ఏమి వాడారంటే, అయ్యా పెద్దలారా, రాజా, గౌరవనీయులారా, గవర్నర్ గారు, హేరోదు గారు, ఈ మనుషుడు చేసిన తప్పేంటంటే మనం కట్టుకున్న దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజునే తిరిగి లేపుతానన్నాడు. దానికి మేము సాక్షులం అన్నారు ఒక ఇద్దరు. రెండో విషయం, ఇందులో మూడో విషయం, యేసును సిలువ వేసేశారు. సిలువలో యేసు వేలాడుతున్నాడు. అప్పుడు కొంతమంది క్రీస్తు ద్వేషులు ఏమన్నారంటే, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నవాడా, సిలువ దిగిరా చూద్దాం అని కేకలు వేశారు. 3 మాటలు చెప్పాను ఈ సందర్భంలో. దేవాలయము దగ్గర యేసయ్య చెప్పిన మాట, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజున లేపుతాను అన్నాడు. అది ఆయన ఖచ్చితంగా దేవాలయం దగ్గరే చెప్పాడు. వాళ్ళకేం అర్థమైందంటే దేవాలయం గురించి చెప్తున్నాడు ఈయన అనుకున్నారు. కానీ క్రీస్తు చెప్పిన అర్థం ఏంటంటే శరీరం అనే
దేవాలయం గూర్చి ఆయన అన్నట్లుగా మనకి పరిశుద్ధాత్మ వ్రాయించాడు. ఆయన ఆలోచన వేరుగా ఉండింది, వీళ్ళు దాన్ని తీసుకున్న విధానం వేరుగా ఉండింది. ఓకే. రెండో విషయం, సాక్షులు నేరస్థాపన చేశారు. దేవాలయమును పడగొట్టి మూడవ రోజున లేపుతానని చెప్పాడు, ఇతడు అబద్ధికుడు, దేవాలయాన్ని పడగొడతానన్నాడు, ఇదే ఇతను మాట్లాడిన తప్పు, కాబట్టి ఇతను శిక్షార్హుడని కేకలేశారు. మూడో విషయం, సిలువలో యేసు వేలాడుతున్నప్పుడు సిలువ నుంచి నువ్వు దిగిరా, దేవాలయాన్ని పడగొట్టి మూడవ రోజునే కడతానన్నావుగా అని అర్ధరహితంగా కొందరు భయభక్తులు లేనటువంటి వారు, గ్రహింపు లేనటువంటి వారు యేసును గూర్చి తలలూచుచు అని ఉంటుంది, తలూపుతూ తేలిక భావంతో హేళనగా యేసును గూర్చి మాట్లాడారు. ఈ మూడు విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో చిన్న క్లారిటీకి వద్దాం. చర్చ్ అనగా సంఘము, దేవాలయము అనగా మనం కట్టుకున్న చర్చ్ బిల్డింగ్ని దేవాలయము అనాలి. కానీ టోటల్గా ఇప్పుడు మనం చర్చ్ అనే పిలుచుకుంటాం, మనకు అట్లా ఆనవాయితీ వచ్చేసింది, కట్టుకున్న దాన్నే చర్చ్ అంటున్నాం. వాస్తవానికి దాని అర్థం కూర్చున్న మనం అందరం చర్చ్. ఇంగ్లీష్ బైబిల్లో మాత్రమే ఈ చర్చ్ అనే పదం ఉంటుంది, ప్రతి చోట. సంఘం క్రొత్త నిబంధనలో మాత్రమే, క్రొత్త నిబంధన అన్ని చోట్ల చర్చ్ అని ప్రయోగించబడింది. ఇంగ్లీష్ బైబిల్లో సంఘము అని చెప్పబడింది. పాత నిబంధన అంతట్లో దేవాలయము, టెంపుల్ అని చెప్పబడింది. మీకు చాలా విషయాలు చెప్పాలి నేను, చక్కగా వినండి, ఆలకించండి, నేర్చుకోండి, రాసుకోండి, బైబిల్లో రిఫరెన్స్ నోట్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి. చక్కటి విషయాలు మిస్ అయిపోతే భవిష్యత్తులో దొరకవేమో. ప్రియులారా, ఈ వీటిని మీరు సంతోషంగా వినాలి. రాత్రి మనం గుర్తు చేసుకున్నాం కదా, జనులు యెహోవా మందిరానికి వెళదామని చెప్తే రాజుగారికి ఏం కలిగిందంట? దావీదుకి సంతోషం కలిగిందంట. అబ్బా, దేవుని మందిరానికి ప్రజలందరూ వెళుతున్నారు కదా, అబ్బా ఎంత సంతోషం. ఇంత కీర్తనలో చదివారు, గుర్తుందా? నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం నీకపోతే నేను ఏమైపోయేవాడిని అంటాడు. ఆయనే మళ్ళీ ఏంటంట, దేవుని ధర్మశాస్త్రం వాక్యం ఆయనకి సంతోషాన్ని ఇస్తుంది. చర్చికి వెళదామంటే ఆయనకి చాలా సంతోషంగా ఉంది, ప్రజలందరూ చర్చికి వెళ్తుంటే సంతోషంగా ఉంది. దావీదు అనుభవాలు. హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఒకటి తెగవలసి ఉందండి. మన అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్, మన పరిశుద్ధ గ్రంథ లెక్క ప్రకారంగా హిందువులు ఖచ్చితంగా గుడి అనే వాళ్ళు పిలవాలి. బైబిల్లో అన్య దేవతలకు సంబంధించిన వాటన్నింటిని గుడి అని వాడబడింది, దేవాలయం వాడబడలా. గుర్తుంచుకోండి, ఓన్లీ క్రైస్తవ బైబిల్ ఆరాధికులే దేవాలయం అన్నారు బైబిల్ ప్రకారంగా. ఏం చెప్పాను? హౌస్ ఆఫ్ గాడ్స్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. అంటే గుడి, దాగోను గుడి, ఫిలిష్తీయులకు ఉన్నటువంటి గుడి, సంసోరు తీసుకెళ్ళి గుడిలో పెట్టారు. అన్య సంబంధమైన వాటన్నింటిని గుడి అని పిలిచింది బైబిల్. జీవము కలిగిన దేవుని మందిరాన్ని దేవాలయం అని పిలిచింది బైబిల్. క్రొత్త నిబంధనలో చర్చ్ అని పిలువబడుతుంది. ఈ విషయాలు మీ మైండ్లో చక్కగా ఉంచుకోండి. అకార్డింగ్ టు అవర్ ఓల్డ్ టెస్టమెంట్ ఏం పిలవాలి? టెంపుల్ అని పిలవాలి. అకార్డింగ్ టు అవర్ న్యూ టెస్టమెంట్ చర్చ్ అని పిలవాలి. టెంపుల్ అంటే కట్టుకున్న బిల్డింగ్, చర్చ్ అంటే కూడిన మనమే. ఓకే, క్లియర్ అయిందా? మీ అందరికి అర్థమైందా? అర్థమైందా? ఇంకేమైనా సందేహం ఉందా? రైట్, మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈ సృష్టిలో టెంపుల్స్ అనేటువంటివి
దేవాలయం అనేటువంటివి 3 కనబడతాయి. ఏం చెప్తున్నాను? దేవుని సృష్టిలో ప్రముఖముగా 3 దేవాలయాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. ఒకటి పరలోకంలో ఉంది. ఏంటది? దేవాలయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి మాటలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సర సమయంలో అత్యున్నతమైన సింహాసనము మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇది దర్శనాన్ని ప్రవక్త యెషయా చూస్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి. సరే, మీరు కిందకి చదువుకుంటే ఆ దేవాలయములో స్తుతులు, ధ్వనులు, ధూపము, పొగ, నిప్పు, దూతలు, దేవుని శక్తి, తేజస్సు, ప్రభావము, మహిమ, కారునిప్పు ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. ఎక్కడ ఇవి? పరలోక రాజ్యములో పైన దేవాలయం ఒకటి ఉన్నది. గుర్తుంచుకోండి. ఎక్కడుంది? ఫస్ట్ దేవాలయం పరలోక రాజ్యములోనే దేవాలయం ఉంది. గుర్తుంచుకోండి. ఆయన తేజో మహిమ కలిగి కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తా ఆయన్ని కొలుస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉంటారంట. హల్లెలూయా. ఈ దర్శనమును పొంది యెషయా మనకి ఈ సంగతి తెలియచేశాడు. మొదటి దేవాలయం ఎక్కడుంది? మానస పరలోక రాజ్యములో మనకి పైన కనిపిస్తున్నది. ప్రియులారా, అది మన కన్నులకు కనిపించదు. మన భౌతిక నేత్రాలకు కనిపించదు. అయితే భూమి మీద దేవాలయం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఫర్ సపోజ్ సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన మందిరములో దేవుని తేజ మహిమ వచ్చి నిలిచింది. యాజకులు నీ తేజ మహిమకు యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుము. మీకు ఇక్కడ ఇంకా అర్థం కావాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మోషే ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేసినప్పుడు దాన్ని కూడా ఒక మందిరం ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారములో మందిరం ఉండేది. ఆ మందిరము కట్టి ముగించిన తర్వాత దేవుని తేజస్సు వచ్చింది. యాజకులు అక్కడ సేవ చేయలేదని ఉంటుంది. మళ్ళీ మనకి ఎప్పుడు ఇక్కడికి వెళ్తాం, సొలొమోను దగ్గరికి. వాస్తవానికి ప్రత్యక్ష గుడారములో పూర్తయిన తర్వాత మీకు మనం చెప్పాను కదా, 1వ తారీఖు మనం పండగ చేసుకోవచ్చు అని చెప్పాను. ఎందుకు చేసుకోవచ్చు అని చెప్పాను? 2 రీజన్స్ చెప్పాను. మొదటి రీజన్ ఏంటి? యేసయ్యకు సున్నతి చేసిన దినము 1వ తేదీ. రెండో రీజన్ ఏం చెప్పాను? ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరమును నిలవబెట్టిన నెల 40వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనం ప్రకారం మొదటి నెలలో మొదటి దినమున, హల్లెలూయా, మొట్టమొదటిగా భూమి మీద మందిరము స్థాపించబడిన రోజు 1వ తేదీ మొదటి నెల. అంటే మన లెక్క ప్రకారం జనవరి 1వ తేదీ. హల్లెలూయా. అందుకని మనం 1వ తారీఖున సంతోషంగా బైబిల్ ఒకవేళ మనకి ఏందయ్యా 1వ తారీఖు కూడా ఎందుకు చేస్తున్నారు అర్థం పడుతుంది. దీనికైతే తారీఖు కూడా ఉంది. అంటే మనుషుల పుట్టుక గురించి డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ
కొన్ని విషయాల్లో దేవుడు రోజులు చెప్పాడు, నెలలు చెప్పాడు. ఓకే రైట్. మొదటి నెల మొదటి తేదీ మొట్టమొదటగా భూమి మీద దేవుని మందిరం ఏర్పాటు చేయబడింది. మన సొలొమోను దగ్గరికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు వినండి, ఇది భౌతికమైన కన్నులకు కనిపించే దేవుని మందిరం. మొదటిది ఏం చెప్పాను శ్యామల? మన కన్నులకు కనిపించనిది పరలోక రాజ్యములో ఉన్నది. రైట్. రెండోది ఎక్కడుంది? భూమి మీద భౌతికంగా మందిర స్థాపన చేయమని దేవుడే చెప్పాడు. రైట్. మూడోది ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా? ఆగండి, వెనక నువ్వు మాట్లాడబాకు, పాస్టర్ గారు మాట్లాడబాకు, నువ్వు కూడా మాట్లాడబాకు. తర్వాత మీ దగ్గరికి వస్తా. వెనక లైన్ నాయన కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా మూడో మందిరం ఏంటో చెప్పగలరా? మొదటి మందిరం పరలోకంలో ఉంది, రెండో మందిరం భూమి మీద ఉంది, మూడో మందిరం వేర్ ఈస్ ద థర్డ్ టెంపుల్ ఇన్ దిస్ క్రియేచర్? గౌరీ? ఎస్ 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 యు ఆర్ రైట్. మన దేహములో దేవుని మందిరం ఏర్పాటు చేయబడింది. క్రీస్తు మరణం తర్వాత మీ దేహమే దేవుని ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ సృష్టిలో ఎన్ని మందిరాలు ఉన్నాయి? చెప్పుకోదగినవి 3 స్థలాల్లో ఉన్నాయి. 1 పరలోకంలో, 2 భూలోకంలో, 3 మానవ దేహములో. భారతం గారు వింటున్నారా? దేవాలయాలు ఎక్కడున్నాయి? పరలోకంలో, భూలోకంలో, మన హృదయంలో. 3 దేవాలయాలు ఉన్నాయి, 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇప్పుడు వినండి, పరలోక రాజ్యములో ఉన్నటువంటి మందిరము తండ్రిని చూపిస్తుంది. భూమి మీద భౌతికంగా కన్నులకు కనిపిస్తున్న మందిరము భౌతిక శరీరం కలిగిన యేసుక్రీస్తును చూపిస్తుంది. మన హృదయంలో ఉన్న మందిరం పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. హల్లెలూయా. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేననే శబ్దం చేసినప్పుడు గట్టిగా చెప్పాలని చెప్పాను కదా, గుర్తుంచుకోండి. ప్రియులారా, యెషయా చూస్తున్నాడు, తండ్రి పరలోక రాజ్యములో దేవాలయములో ఆయన అంగి అంచుల మట్టుకు దిగజారి ఉందని, తెల్లని వస్త్రాలు ధరించుకుని తండ్రి అక్కడ ఉన్నాడని యెషయా మనకి యెషయా గ్రంథం ద్వారా చెప్పాడు. కుమారుడైన క్రీస్తు సరే శరీరం అనే దేవాలయం గురించి చెప్పినా, ఈ దేవాలయాన్ని నేను పడగొట్టేస్తాను అంటే 46 సంవత్సరాలు కట్టారు, దీన్ని నువ్వు పడగొడతావా అని ఒక వాగ్వాదం జరిగింది. ఇది క్రీస్తు వారికి సూచనగా ఉంది. 3వ దేవాలయము రిఫరెన్స్ చదవండి, దానికి కూడా రిఫరెన్స్ చూపిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు, క్రీస్తుకు కాదు, తండ్రికి కాదు, ఎవరికి? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. క్రీస్తు దేవుడే, తండ్రి దేవుడే. గుర్తుంచుకోండి, దైవికముగా ముగ్గురు ఒక్కటే. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, క్రీస్తుకు కాదు, తండ్రికి కాదు, లేక దేవునికి కాదు. పర్టికులర్గా ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మకు మీ హృదయమే ఆలయము. ఇప్పుడు చెప్పండి, మనకు దేవాలయాలు ఎన్నున్నాయి? పరలోకము, భూలోకము, మన దేహములో మందిరాలను దేవుడు ఉంచాడు. గుర్తుంచుకోండి, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా మీ దేహాన్ని కాపాడుకోవాలి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మీ దేహముతో దేవుని సేవ చెయ్యాలి. మీ దేహములో ఉన్న నోటితో ఆయన మాటలు పలకాలి, చెవులతో ఆయన మాటలు వినాలి, కళ్ళతో ఆయన వాక్యాన్ని చదవాలి, కాళ్ళతో ఆయన సేవ కోసం నడవాలి, చేతులతో ఆయన మందిర పరిచర్య పని చెయ్యాలి.
మీ దేహము ఆయన అనుగ్రహించాడు మీకు. మీరు మీ సొత్తు కాదు. నాట్ యువర్ ఓన్. యు ఆర్ నాట్ యువర్ ఓన్. నీవు నీ సొత్తు కాదు. పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివసించాలి. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? పరలోకంలో కాదు, కట్టుకున్న చర్చి బిల్డింగ్లో కాదు, నీ హృదయములోనే దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు రైట్ నౌ ఏ కాలంలో ఉన్నాం మనం? పరిశుద్ధాత్మ అనే దేవుడు మన హృదయంలో నివసించే కాలంలో జీవిస్తున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి. అబద్ధాలు ఆడకూడదు. దొంగిలించకూడదు. లోక సంబంధమైన వాటికి దూరంగా జీవించాలి. నీవే ఒక దేవాలయం, నడుస్తున్న దేవాలయం. క్రైస్తవ సంఘాన్ని చర్చ్ అని పిలుస్తున్నాం. అయితే క్రైస్తవ సంఘాన్ని దేవాలయం, లేక మనం కట్టుకున్న బిల్డింగ్ని దేవాలయం అని పిలవాలి, లేదా చర్చ్ అని పిలుచుకుంటున్నాం. ఓకే, ఇట్స్ ఓకే. గుడి అన్న పదం ప్రత్యేకించి హైందవ సంబంధమైన దేవతలకు సంబంధించిన వాటికే బైబిల్ గ్రంథంలో గుడి అని వాడారు. దేవాలయపు చరిత్రను గురించి కొంత నేర్చుకుందాం. ఆధ్యాత్మికంగా కొన్ని పోలికలు చూసాము. అసలు దాన్ని ఏం పిలవాలి, వాటి అర్థం ఏంటో మొదట్లో చూసాము. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాల్సి ఉంది? దేవాలయపు చరిత్ర అసలు ఏంటి అన్నది బైబిల్లో నుంచి మనం నేర్చుకోవలసి ఉంది. సమయానుకూలంగా నేర్చుకుందాము. మందిరము అన్నది మొట్టమొదటిసారిగా, ఆల్రెడీ మీకు రిఫరెన్స్ చెప్పేశాను, మొట్టమొదటిసారిగా మందిర ప్రతిష్ట ఎక్కడ జరిగిందంటే అరణ్యంలో జరిగింది. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పాడు. అక్కడ దేవునికి మందిరం ఏర్పాటు చేశారు. సో కొన్ని కార్యక్రమాలు, బలులు అనేటువంటివి ఇవి వచ్చినాయి. ఈ మాట వచ్చింది కాబట్టి ఇంకొక చిన్న క్లారిటీ తీసుకుందాం. ఏంటి? బలులు అనేది వచ్చాయి. దేవుని మందిరం దగ్గర 5 బలిపీఠాలు కట్టబడి ఉండేవి. సొలొమోను కట్టిన ద గ్రేటెస్ట్ టెంపుల్, అక్కడ ఎన్ని ఉండేవి? 5 బలిపీఠాలు ఉండేవి. మరొక విషయం, దేవుడు బలి ఏమి ఇవ్వమన్నాడు? దేవుడు నరబలి బైబిల్లో కోరలేదు. అంటే దేవుడు కేవలము పక్షుల నుండి బలిని కోరాడు. జంతువుల నుండి దేవుడు బలిని కోరాడు. వినండి, జంతువుల్లో 2 ఉన్నాయి. పశువుల మందలో నుంచి, అనగా గోవులలో నుండి మగదానిని బలి అర్పించాలి. గొర్రె మేకల నుంచి మగదానిని దేవునికి అర్పించాలి. పక్షులలో పవిత్ర పక్షి అయినటువంటి పావురమును దేవునికి బలిగా అర్పించాలి. 3 రకాలైన బలులు ఉన్నాయి ఇక్కడ. 1 ఎద్దు బలి, ఎద్దులు బలివ్వాలి. 2 పొట్టేళ్ళు బలివ్వాలి. 3 పవిత్ర పక్షి బలివ్వాలి. ఇది దేవుడు కోరినటువంటి విషయం. బలి ఉచ్చుట అనగా రక్తము చిందించాలి, రక్తము చిందించబడుట. పక్షి రక్తము, జంతు రక్తమును మాత్రమే దేవుడు బలిగా ఇవ్వమని కోరాడు పాత నిబంధనలో. అది కూడా పాత నిబంధనలో గుర్తుంచుకోండి. దేవుడు నరబలి కోరలేదు, కోరడు. ఒక్క చోట మనకి అబ్రహామా నీ కుమారుని బలిస్తావా అని అడిగి టెస్ట్ చేయటానికి. అర్థమైందా? ఓన్లీ దట్ ఈస్ టెస్టింగ్. పరీక్షించడానికి అడిగాడు, ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు వెంటనే సిద్ధం చేశాడు. పొదలో కొమ్ములు తగులుకొని చిక్కుబడి ఉన్నటువంటి గొర్రె పిల్లను చూపించాడు. యెహోవా ఈరే అన్నాడు. ఆయనే చూసుకున్నాడు. ఆ గొర్రెని తీసుకొచ్చి తన కుమారుడికి బదులుగా బలి అర్పించాడు. ప్రియులారా, మందిరము అనగానే మనం ఏమంటున్నాము? ఆలయమన్నా, మందిరమన్నా, దేవాలయమన్నా, చర్చి అన్నా దేవుని ఇల్లు అనే భావన మనందరికీ ఉండింది. చర్చి అన్నా కూడా దేవుని ఇల్లు అనే భావనే మనకు ఉండింది. సరే, మనమే ఆయన ఇల్లు, కట్టుకున్న బిల్డింగ్ ఆయన ఇల్లే. నిజానికి ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాతపీఠం. సొలొమోను నువ్వు కట్టే మందిరం వేపాటిది, నిజమే. అందుకనే దేవుడు శరీరాకారంగా మనిషిగా లోకానికి వచ్చాడు. రైట్, ఆయన బలైపోయాడు, ఇక బలులక్కర్లేదు
అందుకని కీర్తనకారుడు, అయ్యా నువ్వు బలిని కోరేవాడు కాదు, కోరిక నేను అర్పిస్తాను. నీకు ఇప్పుడు ఏమి ఇష్టం? ఆయనకి విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. ఇప్పుడు బలులు అక్కర్లా, మరేం కావాలి? విరిగి నలిగిన హృదయము కావాలి. మనకేం కావాలి? విరిగి నలిగి అంటే కన్నీటితో విరిగి నలిగి ప్రార్థన చేసే మనుషులే మనం చేస్తామే, అదే నువ్వు దేవునికి ఇస్తున్న బలి. హల్లెలూయా. ఏమండి, మొదటి మందిరము ఎక్కడ చూస్తున్నాము చెప్పండి? అరణ్యములో, ప్రత్యక్ష గుడారములో, ప్రత్యేక స్థలములో మందిరం అనేది దేవుడు ఏర్పాటు చేయించాడు. సరే వినండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము చొప్పున నేను ఆలోచన చేసి నాకు ఉన్న పరిధిలో మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నా. పూర్తిగా నాకు తెలియదు, తెలిసినంతలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నాకంటే హిస్టరీ చాలా బాగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అది దేవుడు వారికి ఇచ్చిన కృప. అయితే మనకి మీ మధ్య దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి, ఇచ్చిన జ్ఞానము చొప్పున నాకు అందినటువంటి విషయాలు మీ దగ్గరకు తీసుకొస్తున్నాను. చాలా విలువైనటువంటి ముత్యాలు, మీ ముత్యములు పందుల ముందు పోయిబాకండి అని కూడా యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, ఈ విలువైన ముత్యాలు పోయటం అనవసరం. కాబట్టి మీరు నిద్రపోకుండా జాగ్రత్తగా ఆలకిస్తున్నారనుకోండి, వీటికి విలువ ఉంటుంది. నిద్రపోయారనుకోండి, మీరు పందులతో పోల్చబడ్డట్టే. నా మాట కదా, బైబిల్లోనే. కానీ మనం ఏమై ఉన్నాం? గొర్రెలమై ఉన్నాం. రాత్రి నేర్చుకున్నాం ఏమై ఉన్నాం మనం. రైట్, మనం ఏమై ఉన్నాము? యేసయ్య మన కాపరి, మనందరం కూడా గొర్రె గొర్రెలమై ఉన్నాం. బట్ దేవుని వాక్యం పోతే పంది పిల్లలం అవుతాం. అందుకని అలా అవటం నాకు ఇష్టం లేదు. మీరందరూ చక్కగా గొర్రె పిల్లల్లాగానే ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ప్రత్యక్ష గుడారములో మందిరం ఉండింది. అక్కడ యాజక ధర్మం కొనసాగించడానికి యాజకుడైన అహరోనును దేవుడు ఏర్పాటు చేశాడు. నాట్ ఓన్లీ దట్, ఆ యాజకుని కుమారులను కూడా అభిషేకించి, యాజక వస్త్రాలు తొడిగించి, యాజకత్వములో వారు కూడా పాలు పంపులు పొందేటట్టుగా చేయమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. అందుకని అహరోను కుమారులు కూడా యాజక ధర్మంలో పాల్గొనేవాళ్ళు. ప్రథమంగా వాళ్ళ నానుండేవాడు, తర్వాత ఆయన పిల్లలు ఆయనకు సహాయకులుగా ఉండేవారు. గుర్తుంచుకోండి, నేటి క్రైస్తవ సమాజంలో కానీ సంఘంలో కానీ సాధారణంగా దేవుని సేవకులైన తర్వాత వారి పిల్లలు బలిపీఠము నెక్కుటకు అర్హత ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. యాజక ధర్మం కొనసాగించే దైవజనునిలో నుంచి వచ్చినటువంటి పిల్లలకు పుట్టుకతోనే వారు దేవాలయంలో పని చేయటానికి అర్హత సంపాదించుకుంటారు, అకార్డింగ్ టు అవర్ బైబిల్. ఇది తరతరములకు నిత్య కట్టడగా దేవుడు ఏర్పాటు చేశాడు యాజక ధర్మాన్ని. వినండి, అందుకనే నాన్న సేవ చేయటానికి పెదపల్లి, నెల్లూరు అని ఏదైనా గ్రామాల్లో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆ మందిరాల్లో నేను నాన్న పక్కనే కూర్చునేవాడిని. మరి అన్నయ్య అయితే నాకు గుర్తులేదు, కానీ నేనైతే మాత్రం బలిపీఠం మీదే కూర్చునేవాడిని. ఇప్పుడు చిన్నప్పుడే నాన్న ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం నా చర్చిల్లో నేను బలిపీఠం మీద కూర్చునేవాడిని. ఎస్, అయితే ఎవరు పడితే వాళ్ళు బలిపీఠం తాకూడదు. గుర్తుంచుకోండి, కొంతమందికి తెలియదు కదా, ఇక్కడ నా ముందున్న ఈ టేబుల్ కూడా మీరు స్త్రీలు వచ్చి తాకకూడదు, దానికి ఎడంగా ఉండే మాట్లాడాలి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం ప్రకారంగా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నా మందిరమునకు తగినది అని దేవుడు చెప్పాడు. ఎన్నటెన్నటికి నిత్య కట్టడ ఇది. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు తగినది. హల్లెలూయా. ఎన్నో కీర్తన? 93 ఆఖరి మాటలు. సరేనా? ఏం చేయకూడదు? సాధారణంగా స్త్రీలు కానీ ఇతరులు కానీ వెంటనే వచ్చి దీని మీద చెయ్య వేయకూడదు. ఒకవేళ వేస్తే ఎవరికి అర్హత వచ్చింది?
దేవుని సేవకునికి సంబంధించిన కుటుంబీకులు ఎవరైనా తాకొచ్చు. దేవుడు వారికి ఇచ్చినటువంటి నిత్య కట్టడ. అభిషేకం పొందారు కదా, వీళ్ళు కూడా తాకొచ్చు. అభిషేకం పొంది దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వారు కూడా ఆయన బలిపీఠం మీద ఉన్నటువంటి వాటిని తాకవచ్చును. సరే, ఒకవేళ లేదు, ఇంకా మనం జ్ఞానయుక్తమైన కాలంలోకి వచ్చాం, అజ్ఞాన కాలంలో కాకుండా. కాబట్టి మంచి ప్రార్థనాపరులై, నమ్మకస్తులై పరిచర్య చేసేటువంటి ప్రార్థనాపరులు పురుషులు ముట్టుకోవచ్చు. గుర్తుంచుకోండి, సహజంగా ఎంత ప్రార్థన చేసేవాళ్ళైనా స్త్రీలు మ్యాక్సిమం వీటిని తాకకూడదు. మనకి 3గా డివైడ్ చేసాం. ప్రత్యక్ష గుడారం కూడా 3గా ఉంటుంది. వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలం. దాని వరకు కొంతమంది ఎక్కే ఛాన్స్ ఉంది. దీని మీదకి ఎవరో ఇక నా పర్మిషన్ లేకుండా, దైవజనుడి పర్మిషన్ లేకుండా దీని మీదకి ఎవరు రాకూడదు. దీని మీద ఎవరు వేయకూడదు. పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన చర్చిలో ఆ నియమం ఉంది. అందుకనే దేవుని శక్తి మందిరంలో ఉంటుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. కొన్ని సంఘాల్లో ఏముండదండి, అంత ఈక్వల్ అయిపోతుంది, అంత కలిపేసేస్తారు, దానికి ఒక ప్రత్యేకత ఉండదు. అందుకని అక్కడ దేవుని శక్తి, దేవుని కార్యాలు, దేవుని విధానాలు అక్కడ జరగవు. రైట్. ప్రత్యక్ష గుడారములో యాజక ధర్మాన్ని, బలులను దేవుడు ఏర్పాటు చేశాడు. కొన్ని సంవత్సరాల కాలం అయిపోయింది. కొన్ని సంవత్సరాల కాలం అంటే అరణ్యంలో ఎంతకాలం నడిచారు వీళ్ళు? ఇంచుమించుగా 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగాడారు. వినండి ప్రియులరా, 40 సంవత్సరాలు తిరిగాడితే అక్కడ 20 సంవత్సరాల వయసు దాటిని బయలుదేరినటువంటి వాళ్ళందరూ అరణ్యంలోనే రాలిపోయారు. అంటే 60 ఏళ్ళు వచ్చినాయి. 20 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే మిగులున్నారు. వాళ్ళనే దేవుడు తీసుకొని కొత్త వాళ్ళని తీసుకెళ్ళాడు. అరణ్యంలో పుట్టిన వాళ్ళకి బయలుదేరిన తర్వాత వాళ్ళకి సున్నతి లేదు కనుక కనానులో ప్రవేశించే ముందే సున్నతిగిరి అనే కొండ దగ్గర వాళ్ళ నుంచి ఆ క్రొత్త తరానికి సున్నతి జరిగించారు. తర్వాత దాంట్లోకి ప్రవేశించారు. పంపకాలు అయిపోయినాయి, ఎవరు ఆస్తులాలకు వచ్చినాయి, స్వాచ్యాలు వచ్చినాయి. అది ఒక పాఠం ఉందని నేను మళ్ళీ చెప్తాను. ఆ స్వాచ్యాల దగ్గర ఒక పాఠం నేర్చుకుందాం. అయితే స్వాచ్యాలు వచ్చాక ఇక ప్రత్యక్ష గుడారము నిలిపివేయబడింది. మరేమొచ్చింది? ప్రత్యక్ష గుడారము కదిలే మందిరం, అది స్థిరమైన మందిరం వచ్చింది. వాస్తవానికి మొట్టమొదటి మందిరము షీలోహులో ఏర్పాటు చేయబడింది. షీలోహులోకి వచ్చిన తర్వాత అక్కడ ఏలీ పిల్లలు యాజక ధర్మంలో వారి వంతు చొప్పున వారి వంశ పారంపర్యంగా యాజక ధర్మం చేస్తున్నారు. ఎవరు? ఏలీ కుమారులు. అరణ్యములో ఎవరు కనపడ్డారు మనకి? అహరోను కుమారులు. సరే ప్రియులరా, దీన్ని మనం అలాగా ఉంచినట్లయితే ఆ తర్వాత దావీదు రాజు మరి దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి అని ఆలోచన చేశాడు. ఓకే, ఆ తర్వాత మనం ఏం చూస్తాము? దావీదు బాగా యుద్ధాలు చేశాడు గనక రక్తం కళ్ళ చూశాడు, తన చేతులతో రక్తము చిందించాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, దావీదా, నీవు కట్టడం నాకు ఇష్టం లేదు, నువ్వేమనుకోబాక, నీ చేతులు బాగా రక్తం చిందించినాయి, యుద్ధాలు బాగా చేశావు. అయితే నీ కుమారుడు, నీ గర్భవాసమున పుట్టబోయే బిడ్డ, అతని ద్వారా నేను నా మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పాడు. సొలొమోను రాజు కాలములో అసలు సొలొమోను యుద్ధమే చేయలే. అంటే దావీదు కాలంలోనే శత్రువులందరినీ దేవుడు అణిచివేశాడు. సొలొమోను రాజు పరిపాలన చేసిన కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఎక్కడ యుద్ధం అనేది రాలా. అందరూ సొలొమోనుకి కప్పం చెల్లించారు.
ప్రశాంతంగా ప్రపంచం ఉండింది. అలాంటి సమయంలో సొలొమోను రాజు దేవునికి గొప్ప మందిరాన్ని కట్టడం జరిగింది. ఓకే, రైట్. దీని యొక్క చరిత్రలో ఇంకా కొంచెం మనం చూడవలసి ఉంది. పోయిన వారము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. క్రైస్తవులు ఆరాధించేది చర్చ్, హిందూస్ ఆరాధించేది గుడి, ఇస్లాము వారు ముస్లింలు ఆరాధించేది స్థలం మసీద్. ఓకే, సరే. టోటల్గా మరి మనం సంఘము అని పిలుస్తాం, చర్చ్ అని పిలుస్తాం, దేవాలయం అని పిలుస్తాం. హిందువులు కూడా దేవాలయం అని పిలుస్తారు, గుడి అని పిలుస్తారు, టోటల్గా టెంపుల్ అంటారు. మసీదుని మాత్రం మసీదు అని పిలుస్తారు. రైట్. ప్రాథమికంగా ఈ 3 విషయాలు మీరు చక్కగా గుర్తు ఉంచుకోవలసినటువంటి విషయాలు. హల్లెలూయా. పరలోక రాజ్యములో టెంపుల్ ఉంది. భూమి మీద సొలొమోను కట్టిన గొప్ప మందిరం ఉండింది. అట్లాగే మన దేహమే దేవుని మందిరంగా ఉండింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సూచన. రైట్. ప్రియులారా, సొలొమోను చాలా ప్రయాసపడి కొన్ని సంవత్సరాలు కష్టపడి దేవునికి గొప్ప మందిరాన్ని కట్టాడు. ఫస్ట్ మందిరం ఎవరు కట్టింది అంజమ్మ గారు? రాజైన సొలొమోను, చక్రవర్తి. ఒక విధంగా సొలొమోను చక్రవర్తి. దావీదు మొదట రాజు, తర్వాత ఆయన కూడా చక్రవర్తి అయ్యాడు. సొలొమోను ఏకంగా చక్రవర్తి అయ్యాడు. గొప్ప మందిరాన్ని కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? పద్మ గారు పోయినసారి చెప్పాను మీకు, గుర్తుంచుకోవాలా. సొలొమోను కట్టిన మందిరము 7 సంవత్సరాలు కట్టాడు. ఎంతకాలం పట్టింది? అన్నీ ఉంటేనే, మళ్ళీ ఏదో దేనికోసం వెయిట్ చేయటం, ఒకరోజు వేచి చూడటం అట్లేం లేదు. అన్ని దగ్గరగా సమకూర్చి పెట్టి స్టార్ట్ చేశారు. అది ఎంత గొప్ప మందిరమో చూడండి. ఇప్పుడు మనం మందిరానికి లోపల బయట ఏం పూసామో, నున్నగా కనపడటానికి సిమెంట్తో పూసాం, అవునా? ప్లాస్టింగ్ అంటాం. ఎందుకు? కొంచెం నీట్గా నునుపుగా ఉండటానికి. సొలొమోను కట్టిన దేవాలయంలో ప్లాస్టింగ్ ఏం చేశారో తెలుసా? బంగారముతో ప్లాస్టింగ్ చేశారు. బంగారమును తాపడం చేశారు. ఎంత విలువైన మందిరమో ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా ఇలాంటి మందిరాన్ని కట్టలేదు. అంత బంగారం, వెండి, విస్తారమైనటువంటి, చాలా కాస్ట్లీ. కట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? బలులు అర్పించారు, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పాప పరిహార్థ బలి, జంతు బలి, పక్షి బలి, పవిత్ర జంతువుల్లో, పవిత్ర పక్షుల్లో. ఆ దేవాలయము దగ్గర 5 ఏమున్నాయని చెప్పాను? 5 బలిపీఠాలు ఉన్నాయని చెప్పాను. ప్రజలు విస్తారంగా ఉంటారు గనక ఇబ్బంది కలగకుండా 5 బలిపీఠాలు ఉంటాయి. ఇక్కడ మనకి ఇది ఆల్టర్ ఒకటే ఉంటుంది చర్చిలో. బలులు అర్పించేవారు, నిత్యము నైవేద్యం ఉండేది, నిత్యము దీపారాధన ఉండేది, ధూపం వేస్తూ ఉండేవారు, నైవేద్యాలు పెడుతూ ఉండేవారు. అగ్ని ఆరిపోకూడదు. ఎప్పటికప్పుడు సన్నిధి రొట్టెలు ఉండేవి. ఆయనకి పెట్టే నైవేద్యపు రొట్టెలు రోజు ఫ్రెష్గా చేసి అక్కడ పెట్టాలి. ఈ కార్యకలాపాలన్నీ దేవాలయంలో జరిగాయి. ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? పోయిన వారం చెప్పాను, 430
సంవత్సరాల కాలం కొనసాగింది. మరి ఆ తర్వాత ఏమైపోయింది? బబులోను రాజు వచ్చి యుద్ధము చేసి ఏమండి ఆ యొక్క దేవాలయమును సర్వనాశనము చేసి దేవాలయములో ఉన్న బంగారమును, ఉపకరణములను, గంగాళములను, విలువైన పాత్రలను అంతటిని దోచుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? బబులోను రాజు. ప్రియులారా, యుద్ధం చేశాడు, దాడి చేశాడు, చాలామంది చచ్చిపోయారు. కొంతమంది యవనస్తుల్ని పట్టుకొని బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్నారు, మన రాజ్యంలో పనికొస్తారని కొంతమందిని చెరగొని తీసుకువెళ్ళారు. ఆ చెరలో వెళ్ళిన వారే ఏమండి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు కూడా అక్కడ ఉన్నారు. వారి పరంపరలోనే మనమేం చూస్తామంటే కాలక్రమంలో ఎజ్రా, నెహేమియా, జెరుబ్బాబెలు కూడా వారి పరంపరలోనే మనకి కనిపిస్తారు. సరే వినండి, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు దేవాలయము నాశనమయ్యేటట్లుగా ఎందుకు విడిచిపెట్టాడు? ఇది ప్రశ్న ఇక్కడ. సరే వినండి, నేను మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. బబులోనుకు యూదులంతా బబులోనుకు కొనిపోబడ్డారు. అయితే ఇశ్రాయేలు రాజ్యం ఉండింది కదా, యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము, రెండు రాజ్యాలు గుర్తుంచుకోండి. రెండింటికి సంబంధించి దేవాలయం ఒకటే కొంతకాలం వరకు. అంటే ముందు ఒకే రాజ్యంగా ఉంది. ఉన్నప్పుడు ఏం పిలిచేవాళ్ళు? దాన్ని ఇజ్రాయేలు రాజ్యము అనేవాళ్ళు. మొదటి రాజు ఎవరు? సౌలు గారు. రెండవ రాజు ఎవరు? దావీదు గారు. మూడవ రాజు ఎవరు? సొలొమోను గారు. అప్పటి వరకు రాజ్యం ఒక్కటే, 12 గోత్రాలకు రాజ్యం ఒక్కటే. అదేం రాజ్యము? ఇశ్రాయేలు రాజ్యం. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము కాలంలో రాజ్యము 2 ముక్కలయ్యింది. అది అప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు రాజ్యముగా 10 గోత్రాలు ఉంటే యూదా రాజ్యముగా 2 గోత్రాలు విడిపోయినాయి. ఎప్పుడు జరిగింది ఇది? దావీదు కాలానికి ఇంచుమించుగా 1000 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 10 తరాల తర్వాత ఈ సంఘటన జరిగింది ఇంచుమించుగా. నాలుగో తరం, దావీదు నుంచి 4వ తరం. అంటే మందిరం నాశనం అయిపోయేటప్పుడు సుమారుగా 10 తరాలు అవుతుంది. దావీదు దగ్గర నుంచి దావీదు, సొలొమోను, రెహబాము ఆయన కాలంలో రాజ్యము 3-4 తరాల మధ్య విడిపోయింది. వినండి, 10 గోత్రాలు ఉత్తర రాజ్యం అంటారు, 2 గోత్రాలను దక్షిణ రాజ్యం అంటారు. 2 రాజ్యాలలో కూడా ప్రవక్తలు ఉండేవారు. వీళ్ళను కూడా ఏమంటారు? ఉత్తరాది ప్రవక్తలు, దక్షిణాది ప్రవక్తలని పిలిచేవాళ్ళు. అయితే ఇజ్రాయేలు రాజ్యంలో మందిరం లేదు కదా, అందుకని ఇశ్రాయేలీలు మళ్ళా ప్రేరేపించబడి యూదా రాజ్యానికి వస్తారేమో, మెల్లిగట్ల యూదా రాజ్యానికి వెళుతూ మళ్ళా దావీదు దగ్గరికి దావీదు వంశీకులైనటువంటి రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో అని ఇజ్రాయేలు రాజుగా ఉన్నటువంటి యెరోబాము ఏం చేశాడంటే ఒక ఎత్తైన స్థలంలో ఒక గుడి కట్టించి పోతపోసిన విగ్రహాన్ని పెట్టి, ఇదిగో ఈ దేవుడే మిమ్మలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడని విగ్రహారాధన చేపించడం మొదలుపెట్టాడు. దేవునికి కడుపు మంట వచ్చింది, చాలా బాధేసింది. తన స్వార్థం కోసం యెరోబాము ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని తయారు చేయించి పోతపోసిన విగ్రహాన్ని పెట్టి, ఈయనే మిమ్మలను ఐగుప్తు నుంచి తెచ్చాడు, మీరు ఇక అక్కడికి యూదా రాజ్యానికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ కూడా అక్కడే ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు ఆగేటట్లుగా చేసి విగ్రహారాధన చేసేటట్లుగా ప్రేరేపించాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. అందువల్ల అషూరు రాజు వచ్చి వారి మీద యుద్ధం చేసి గెలిచి వారందరినీ సంహరించి
కొంతమందిని చెరగొని అషూరు రాజు వాళ్ళని పట్టుకుపోయాడు. తర్వాత యూదుల మీదకి ఎవరు వచ్చారు? బబులోనీయులు వచ్చారు. వీళ్ళ మీద కూడా యుద్ధం చేసి దేవాలయాన్ని ధ్వంసం చేసి దోచుకొని వీళ్ళను కూడా చెరగొని పోయారు. ఇది ఎప్పుడు జరిగింది? దేవాలయము కట్టబడిన 430 సంవత్సరాలకి ఈ సంగతి జరిగింది. హల్లెలూయా. అమ్మ, ఇది బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర. వినండి, వింటే మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. మనం చరిత్రాత్మక విషయాలు తెలుసుకుంటున్నాం కదా. రైట్. హల్లెలూయా. ప్రియులారా, సుమారుగా బబులోను రాజ్యములో 70 సంవత్సరాలు వీరు బానిసలుగా బ్రతికారు. ఎక్కడ దోచుకుపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాల కాలం? 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో వీళ్ళు బ్రతకాల్సి వచ్చింది. బ్రతికున్న వాళ్ళు బ్రతికారు అక్కడ. ఈ లోపల ఇక్కడేం జరిగింది? గెలిచిన రాజులు ఏం చేశారంటే వాళ్ళ తెగలను తెచ్చి కొంతమంది ఇక్కడ నివాసించేటట్లుగా చేశారు. అక్కడ ఇశ్రాయేలులో, అట్లాగే యోధాలో, ఆ ప్రాంతాల్లో అన్ని జనులను తీసుకొచ్చి రాజులే కొంతమందిని వదిలేశారని బైబిల్ చెప్తుంది. అక్కడ అన్యులు జీవిస్తున్నారు. ఇక ఒరిజినల్ ఇశ్రాయేలీలంతా ఏమైపోయారు? అషూరుకి చెరగొనిపోయారు. బ్రతికిన వాళ్ళు బబులోనుకు చెరగొనిపోయారు. ఈ 2 రాజ్యాల్లో అన్యజనులైనటువంటి వారు వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు. ఇక ఇది చరిత్ర చెబుతుంది. 70 సంవత్సరాలు అయిపోయింది. బబులోను సామ్రాజ్యములో రాజ్యాలు మారాయి. పర్షియా రాజు వచ్చాడు. కోరేషు పరిపాలనలో ఆయన ఒక మంచి రాజు గనక మంచి మనసు దేవుడు ఆయనకి ఇచ్చాడంట. దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు గనక కోరేషు ఏం ప్రకటన చేశాడంటే, అబ్బాయి, నా రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా మీ దేశానికి వెళ్ళిపోండి, మీ మందిరాన్ని కట్టుకోండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు. ఎంతకాలానికి? ఎరా విన్నావా? ఎంతకాలానికి? 70 సంవత్సరాలు గడిచిన తరువాత. అప్పుడేం చేశారంటే, జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా, నెహెమ్యాలు అనేటువంటి వారు ఉన్నారు. వాళ్ళంతా కలిసి మరి ప్రకటన చేసుకొని వాళ్ళందరూ కూడా ఆ ప్రకటన విని రాజుగారిని ఎంతో పొగిడి దేవుని ఎంతో స్తుతించి అప్పటికప్పుడు బయలుదేరి కొంతమంది ప్రయాణం చేసి యూదాలోకి వచ్చి దేవుని మందిరం కట్టడం ప్రారంభించారు. ఎన్నోసారి కూలిపోయిన మందిరాన్ని రెండవసారి కట్టడం ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా వీళ్ళు? మొన్న చెప్పాను. ఎన్ని సంవత్సరాలు కట్టారు? జెరుబ్బాబెలు నాయకత్వంలో పడిపోయినటువంటి మందిరాన్ని మరలా సుమారుగా 6 సంవత్సరాలు కట్టారు. మొదట ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? 7 సంవత్సరాలు కట్టబడింది. రెండవసారి 6 సంవత్సరాల కాలంలో కట్టబడింది. గుర్తుంచుకోండి. ఈ రెండవ మందిరం కట్టిన తర్వాత కొంతకాలానికి కాలక్రమంలో యూదులకు రాజుగా హేరోదీయులు వచ్చారు. ఎవరు వచ్చారు? హేరోదీయులు వచ్చారు. వీళ్ళు ఎదోము వంశీకులు, అనగా ఏశావు సంతతి. యాకోబు, యోసేపు వింటాం కదా. ఇశ్రాయేలీయులు ఎవరి సంతతి? యాకోబు సంతతి. ఎదోమీలు ఎవరు? ఏశావు సంతతి. ఆ సంతతిలో నుంచి హేరోదీయులు వచ్చారు. మొత్తం 7 హేరోదీయులు పరిపాలన చేశారట చరిత్రలో. ఎంతమంది? 6 7 చెప్తారు. 7 అనుకుంటున్నాను నేను. వీళ్ళలో ఒక ఆయన్ని మహాహేరోదు అంటారు. గ్రేట్ హెరాడ్ అంటారు. మహాహేరోదు అని ఒక ఆయన ఉన్నాడు. సరే, మీకు తెలుసు, యేసయ్య పుట్టుక సందర్భంలో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. చిన్నపిల్లలను చంపించాడు ఒక ఆయన. గుర్తుందా? ఎవరైనా? హేరోదు రాజు. నిద్రపోబక్కండి, కళ్ళు తెరవండి. లిమ్ము తేజరిల్లుము నీకో వెలుగు వాచియున్నది. చాలండి. హల్లెలూయా. ఈ హేరోదుల ఆయాములోకి వచ్చిన తర్వాత మహాహేరోదు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే,
BC 20లో స్టార్ట్ చేసి దేవుని మందిరాన్ని డెవలప్ చేయటం ప్రారంభం చేశాడు. ఎప్పుడు? యేసయ్యకు ముందు 20వ సంవత్సరంలో నుండి సుమారుగా అలాగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. దాన్ని అట్లా డెవలప్ చేసి ఇంచుమించుగా 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టారు అని మనం యోహాను సువార్తలో యేసు ప్రభుతో యూదులు అన్నట్టుగా చూస్తాం. 46 సంవత్సరాలు ఏంటి? నా అంచనా ఏంటంటే ఆయన ముందు కట్టిన సంవత్సరాలు 6. ఇంచుమించుగా హేరోదాయములో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడు, దాన్ని ఇంకా విస్తరింపజేశాడు. సుమారుగా 37 ఎకరాల్లో, అంతకుముందు అదేదో ఒక 9-10 ఎకరాల్లో, ఒక 7 ఎకరాల్లో అట్లా ఉంటే దాన్ని విస్తారం చేశాడంట. సుమారుగా ఒక 40 ఎకరాల దాకా రీకన్స్ట్రక్షన్ చేశాడు. కొంచెం గోడలు కట్టడం, వెడల్పు చేయటం, స్థలాన్ని పెంచడం, అందంగా కట్టడం, ఇలాగా ఇంచుమించుగా 40 సంవత్సరాలు కట్టాడు. యూదులైతే అక్కడ బైబిల్లో 46 సంవత్సరాలు అని చెప్పారు. నేను అనుకోవటం ఏంటంటే జెరుబ్బాబెల్ సమయాన్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి 46 చెప్పారన్నది నా అభిప్రాయం. అయితే కొందరు ఏమంటారంటే హేరోదే 46 కట్టారని లెక్కలు కడతారు. సరే, అట్లా ఉంచండి. మందిరము చాలా శృంగారంగా ఉంది. యేసు ప్రభు కాలానికే చాలా డెవలప్ అయ్యింది. అప్పుడు శిష్యులు ఒకసారి అన్నారు, ఇప్పుడు బోధకుడా, ఈ మందిరాన్ని చూసావా, ఎంత బంధంగా ఉందో, రాయిళ్ళు ఎంత చక్కగా చెక్కారో, ఎంత అద్భుతంగా ఉందో మన మందిరం కదా అని యేసయ్యని అడిగారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నిజమేనయ్యా, దేవాలయాన్ని చాలా అందంగా అలంకరించారు, చాలా బాగా కట్టారు, చాలా అద్భుతం ఈ కట్టడం. కానీ రాయి మీద రాయి నిలవకుండా కూలిపోయే రోజు ఒకటి రాబోతుంది అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమైందా ఏం చెప్పాడు యేసయ్య? మందిరం బాగా ఉంది, అందంగా ఉంది, చాలా బాగా కట్టారు, కానీ త్వరలో రాతి మీద రాయి నిలవకుండా ఈ మందిరాన్ని శత్రువులు కూల్చేస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. నేను ఇప్పుడు ఎన్ని రిఫరెన్స్ చదివిస్తే కంక్లూషన్లోకి రాలేను, అందుకని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అర్థమైందా? అదేంటి ప్రభువా, అదంతే అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది ఏమండి? యేసు ప్రభు వారు ఈ మాట చెప్పిన తర్వాత, సరే, ఆయన 1-2 ఏళ్ల తర్వాత ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఏం జరిగిందంటే, యేసయ్య చెప్పినట్లుగానే మరలా 70 సంవత్సరాల తర్వాత టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి యూదులతో యుద్ధం చేసి మరలా దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. యేసయ్య చెప్పిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. ఇప్పటికి మళ్ళీ 70 ఏళ్ల తర్వాత, 70వ సంవత్సరంలో, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో చేసిన ఆయన ఎవరు? టైటస్ అనేటువంటి ఒక రాజుగారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, చాలా ఘోరంగా యూదుల్ని చంపాడు. చాలా ఘోరంగా యెరూషలేమును అంటే ఏం జరిగిందంటే, యూదులు తిరుగుబాటు చేశారు, మాకు స్వతంత్ర రాజ్యం కావాలని. అప్పుడు ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు మారుకుంటూ వచ్చారు కదా, ఆయన అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడు వీళ్ళని ప్రేమించిన ఆయన వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, ఆయన తరం అయిపోయింది. కొత్తోడు వచ్చాడు, కొత్త వాళ్ళు వచ్చారు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే, మిమ్మల్ని పానీయమని చెప్తే యూదులు తిరుగుబాటు చేసి యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టైటస్ ఏం చేశాడంటే, వాళ్ళని సంహరించుకుంటూ వచ్చి యెరూషలేములోకి వచ్చి దొరికిన వాడు దొరికినట్టుగా నరుక్కుంటా వచ్చాడంటే, ముందు ముట్టడి వేశాడంట, ముట్టడి దెబ్బ కట్టాడు. ముట్టడి దెబ్బ కట్టడం అంటే, ఇప్పుడు మన ఊరు ఉందనుకోండి, ఇది యెరూషలేం పట్టణం అనుకోండి, మనం ఏం చేసుకుంటామంటే శత్రువులు రాకుండా మన ఊరు చుట్టూ ప్రాకారం కట్టుకుంటాం, ఇంటి చుట్టూ కట్టినట్టుగా. అందువల్ల లోపలికి రాలేక తలుపులు వేసేసారు. వీళ్ళు లోపల ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, తిరుగుబాటు అనర్చడానికి వచ్చాడు. కనుక ముట్టడి దెబ్బ వేయటం అంటే ఏంటి? చుట్టూతో సైన్యాన్ని దించాడు. ఇక వీళ్ళు బయటికి రావడానికి లేదు. బయటికి రాకపోతే ఎన్నాళ్ళు లోపల ఉండి తింటారు? బయటకు వచ్చి వ్యవసాయం చేసుకోవాలి, కూలి పని చేసుకోవాలా, పంటలు పండించుకోవాలా, అది మరి లోపలికి తెచ్చుకోవాలా. ఇట్లాగా ముట్టడి దెబ్బ వేస్తే కొన్ని నెలల ముట్టడి దెబ్బ వేసేవాళ్ళు రాజులు. అప్పుడు లోపల ఉన్న ఆహారం అంతా తినేసేవాళ్ళు అయిపోయేది. తెచ్చినట్టుగా తలుపు తీయాలి.
తలుపు తీస్తే అప్పుడు వీళ్ళు లోపలికి వచ్చి వాళ్ళని చంపేసేవాళ్ళు. ముట్టడి దెబ్బ వేసి పట్టణాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశాడండి. వీళ్ళకి ఆహారం లేదు, ఆ తలుపులు పగలగొట్టారు. ఎంత ఘోరంగా చేశాడంటే అతను లోపలికి వచ్చినాక తన కోపాన్ని అణుచుకోలేక వీళ్ళు ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టారని పసిగందుల్ని ఆ ఎత్తైన స్థలం మీద నుంచి యూదులకు పుట్టిన చిన్నపిల్లల్ని గిరగిరా తిప్పి సైనికులు నేలకేసి కొట్టారంట. దొరికిన పిల్లని దొరికినట్టుగా చిన్నపిల్లల్ని బండల మీదకి పైన ఎత్తు నుంచి బండల మీదకి ఇసిరి కొట్టారంట. దొరికిన వాడిని దొరికినట్టుగా సైనికులు ఏమండి మెడలు నరుక్కుంటూ వెళ్ళారంట. అలాంటి వధ ఎన్నడూ జరగలేదంట. అంత భయంకరమైన వధ జరిగిందంటే చరిత్రకారులు ఏమి రాస్తారంటే, ఆ యుద్ధ రంగంలో గుర్రాలు పరిగెత్తుతుంటే యెరూషలేములోనంట గుర్రపు గిట్టలు రక్తములో మునిగినాయంట. అట్లా ఏరులుగా రక్తమై పారింది. అంత భయంకరమైన యుద్ధం జరిగింది. దేవాలయం ధ్వంసం చేయబడింది. ఇది ఎన్నోసారి? రెండవసారి దేవాలయము ధ్వంసము చేయబడింది. హల్లెలూయా. ప్రియులారా, ఇది చరిత్ర. అయితే ఇది ఎప్పుడు జరిగింది? AD 66లో తిరుగుబాటు ప్రారంభమైతే ఈ 3-4 సంవత్సరాల్లో 70లో మరలా టైటాస్ అనేవాడు కూల్చేశాడు. ఆ కూల్చేసినప్పుడు అంటండి ఆ మందిరానికి సంబంధించిన పశ్చిమ గోడ ఒక్కటి మాత్రం నిలబడి ఉందంట. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వాల్ ప్రాకారం అనేది ఒక చిన్న కట్టడం మాత్రమే నిలిచింది. అది ఇప్పటికీ ఉంది. ఇప్పటికి కూడా యూదులకు అది పవిత్రమైనటువంటి స్థలం. వినండి, కంక్లూషన్కు చేద్దాం దీన్ని. రైట్. అయితే తర్వాత మనం చరిత్రలో చూస్తే 691 ఇలా జరిగిపోయిందండి. ఆ ప్రాంతాలన్నీ కూడా పాడైపోయినాయి. తర్వాత తిరిగి ఇంచుమించుగా 70లో జరిగింది కదా, సుమారుగా 600-700 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ముస్లింలు అనేవాళ్ళు ఆ ప్రపంచంలో ఉన్న కొన్ని రాజ్యాలను వశపరుచుకుంటూ యుద్ధం చేస్తూ గెలుచుకుంటూ వస్తూ వీళ్ళు ఏం చేశారంటే యెరూషలేమును కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇంచుమించుగా 690లో అంటే 7వ శతాబ్దంలో. మహమ్మద్ ప్రవక్త ఎప్పటివాడు? 6వ శతాబ్దపు వాడు. మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఇస్లాం అనేటువంటిది వ్యాప్తి చెందుకుంటూ వచ్చింది. ఈ పరంపరలో ఏం చేశారంటే యెరూషలేమును కూడా వీరు ముట్టడి వేసి అక్కడ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళనందరినీ దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడిది? సుమారుగా 7వ శతాబ్దంలో. నాశనం ఎప్పుడైపోయింది మందిరం? 71వ శతాబ్దంలో. వీళ్ళు ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? కాలక్రమంలో 7వ శతాబ్దం ఇంచుమించుగా ముస్లిముల స్వాధీనంలోకి వచ్చేసిందిట. ఓకే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డోమ్ ఆఫ్ ది రాక్ అని నిర్మించారు 7వ శతాబ్దంలో. ఎక్కడ? సొలొమోను ఎక్కడైతే దేవాలయం కట్టాడో, ఎక్కడైతే ఆ దేవాలయాన్ని కూల్చివేశారో ఆ పర్వతం మీద డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మించారు. ఆ పర్వతం ఏంటో తెలుసా? ఆది కాండములో అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చిన స్థలం మోరియా పర్వతం. ఆ మోరియా పర్వత ప్రాంతమే తర్వాత యెరూషలేము కొండ, యెరూషలేము పట్టణం కట్టారు అక్కడ కాలక్రమంలో, దావీదు కాలంలో. దీనికి చాలా హిస్టరీ ఉంది. ఆది కాలం నుంచి గుర్తింపు కలిగిన స్థలం ఇది. అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా ఇవ్వబోయిన స్థలం మోరియా పర్వతం. అదే యెరూషలేము పర్వతం అయ్యింది. అక్కడే పట్టణం కట్టబడింది, సదును చేయబడింది. అది ఎత్తైన పట్టణంగా ఉండేది అందుకనే. అయితే ఈ దేవాలయములో ఉన్న స్థలంలో వీళ్ళు ఏం చేశారు? డోమ్ ఆఫ్ ది రాక్ నిర్మించారు. దాని పక్కన ఆల్ అక్సా అనేటువంటి మసీదును కూడా కట్టారు. వీళ్ళు డోమ్ ఆఫ్ ది రాక్ అని ఏర్పాటు చేస్తే ఎందుకు అక్కడ ఒక పెద్ద బండ ఉండింది, అంత నాశనం అయిపోయింది. ఆ పునాది బండ ఒకటి ఉంటే ఎక్కడ సొలొమోను కట్టినటువంటి దేవాలయపు గుర్తుగా ఒక పెద్ద బండ, ఒక బండ ఉంటే వీళ్ళేమి చెప్పారంటే మా ప్రవక్త అయినటువంటి మహమ్మద్ గారు ఈ బండ మీదకి ఈ స్థలంలోకి వచ్చి మరణించి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని వాళ్ళు అక్కడ డోమును నిర్మించి
సుమారుగా 1990లోనో 80లోనో దానికి బంగారపు పూత కూడా పూశారు. యెరూషలేము దేవాలయపు స్థలములో డోమ్ ఆఫ్ ది రాక్ను కట్టారు ముస్లింలు. దాని పక్కనే మసీదును కట్టారు. వాళ్ళు వసిపరుచుకున్నారు, ఇది మాది అని చెప్పారు. కానీ చరిత్రలో ఎవరిదది? దావీదు సంతతిది. ఇంకా వెనకెళ్తే అబ్రహాము సంతానంలో నుంచి వచ్చింది. అబ్రహాము స్వాచ్యం అది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన స్థలం అది. అయితే కాలక్రమంలో ఏం జరిగిందండి? చివరికి 1967వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు రాజ్యాలను విస్తరింప చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ యొక్క యెరూషలేమును వారు జయించి వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. మళ్ళీ ఎవరు? తెల్లోళ్ళు. మన భారతదేశం కూడా వచ్చారు కదా. మన దేశాన్ని కూడా ఇంచుమించుగా 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. అసలు మాటలేనండి. వాళ్ళు ఎంత జ్ఞానము, వాళ్ళకి ఎంత గొప్ప ఆలోచన. ఈ మాట మహాత్మా గాంధీ, నేను మొన్న ఈ మధ్య చదివాను. మహాత్మా గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వాటిని బయటికి రానివ్వరండి. బ్రిటిష్ వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ పరిపాలనే మనకు ఉండాలి అని కోరుకునేవాడంట ఆయన, మహాత్మా గాంధీ. బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు వచ్చి చాలా మంచి కట్టడాలు కట్టారు, మనకి హాస్పిటల్స్ తెచ్చారు, మంచి పరిపాలన చేశారు. అదే సమయంలో మిషనరీస్ వచ్చారు. ఓకే, సరే, కొంతమంది ఏదన్నా దుర్మార్గంగా చేసి ఉంటారండి, ఏదన్నా హత్యలు చేశారండి, ఏదో భయంకరంగా ఏదన్నా హింసించారంటే జరిగి ఉండొచ్చు. బట్ చాలా వరకు వాళ్ళు మేలే చేశారు. అందుకని గాంధీ మహాత్ముడు రీసెంట్గా నేను చదివింది ఏంటంటే, మన జాతీయ పతాకానికి 3 రంగులు ఉన్నాయి కదా, ఆ 3 రంగుల మీద ఆ మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఆ గుర్తును ఆయన వ్యతిరేకించాడంట. ఈ గుర్తు వద్దు అని చెప్పాడంట. మరి నీకేం గుర్తు కావాలి అంటే, అమెరికన్ జెండా మీద ఏ గుర్తు ఉందో ఆ గుర్తు ఈ 3 రంగుల మీద పెట్టాలి అని వాదించాడంట. బ్రిటిష్ వాళ్ళ గుర్తు ఏదో అది భారతీయులు చాలామంది దాన్ని వ్యతిరేకించి తీసేశారు. అందుకని ఆయన బ్రతికుండగా ఎప్పుడు శాల్యూట్ చేయలేదంట జెండాకి. ఎవరు? గాంధీ మహాత్ముడు. ఆయనకి ఇష్టం లేదంట. బ్రిటిష్ వాళ్ళ గుర్తు అది. ఇది చూసినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. కానీ వీళ్ళు ఈ ప్రాపకండ ఏం చేస్తారు? బ్రిటిష్ వాళ్ళండి, తెల్లోళ్ళండి, మోసగాళ్ళండి, మన నాశనం చేశారండి, దోచుకున్నారండి. ఇప్పుడు మనం వాళ్ళ మంచోళ్ళని పొగిడేమనుకో, వీళ్ళు చూసారా ఈ క్రైస్తవులంతా వాళ్ళనే పొగుడతారంటారు. వాస్తవాలు చెప్పుకోవాలి అప్పుడప్పుడైనా. ఇది చరిత్ర. సరే, కాలక్రమంలో ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు స్వాధీనంలోకి వచ్చింది. ఇంకా కాలక్రమంలో ఏం జరిగింది? ఇది ముస్లిమ్స్ కాదు కాబట్టి ఇజ్రాయేలీలకు ఇచ్చేద్దామని ఇజ్రాయేలీలకు పంచారు ఆ స్థలాన్ని రీసెంట్గా. అయితే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇజ్రాయేలీల స్వాధీనంలోనే ఉంది. అది వాళ్ళది వీళ్ళది. అంటే డోమ్ ఆఫ్ ది రాక్ అక్కడే ఉంది, మసీద్ అక్కడే ఉంది. అబ్బాయి, మీరు దాన్ని కూల్చొద్దు, దాన్ని అట్లా పర్యవేక్షించుకోండి, ఇద్దరికి సమాన హక్కు ఉంచుకోండి అని చెప్పారు. ఇప్పుడు దాని మీద ఫైటింగ్ జరుగుతుంది. ఇశ్రాయేలీలు ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలి, అక్కడ దేవుని 3వ మందిరాన్ని కట్టాలి. ఇది బైబిల్ లెక్క. ముస్లింలు ఏమంటారంటే, అయితే అక్కడ మా మసీద్ ఉంది, లేకపోతే డోమ్ ఆఫ్ ది రాక్ మేము కట్టుకున్నాం, మాది కదా, మాది మీరు ఎట్లా ఆక్రమిస్తారని వీళ్ళు వాదిస్తారు. వీళ్ళది ఎప్పుడైంది? మహా అయితే 7వ శతాబ్దంలో ఆక్రమించుకున్నారు. అసలు వాస్తవంగా ఎవరిది? అది యూదులది, ఇశ్రాయేలీలదే. మీకు మరొక సంగతి దీనికి ముడిపెట్టి చెప్పమంటారా? అయోధ్యలో రామమందిరం రేపు ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. ఎక్కడ? అయోధ్యలో రామమందిరాన్ని కట్టారు. అంతకుముందు ఏముంది? బాబ్రీ మసీద్ ఉంది. కొందరు బాబ్రీ మసీదుని కూల్చి రామమందిరాన్ని కట్టారు. అందుకని ముస్లింలందరూ తిరుగుబాటు చేశారు. ఇది అన్యాయమని కోర్టుకెక్కారు. కోర్టులో కొన్ని 100 సంవత్సరాలు అలా జరుపుకుంటూ వచ్చింది. న్యాయం ఏం చెప్పాలో అర్థం కాలే ఎవరికి. ఇది 100 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చింది. అయితే రీసెంట్గా ఈ మధ్య ఒక న్యాయమూర్తులు ఏం చేశారంటే, అక్కడ రామ మందిరం భూమి అది అన్యాయంగా ఇస్లాం వాళ్ళు 7వ శతాబ్దంలో ఆక్రమించారు కాబట్టి అసలు ఒరిజినల్గా హిందువులు కాబట్టి టెంపుల్ కట్టండి అని జడ్జిమెంట్ వచ్చింది. అందుకని రామ మందిరం కట్టేశారు. మరి ఇది న్యాయమైనప్పుడు ఇజ్రాయేలీకి కూడా న్యాయమే కదా. అది ఎవరిది? ఇజ్రాయేలీలది. వీళ్ళు ఆక్రమించారు కనుక ఖచ్చితంగా ఇజ్రాయేలీలకి ఆ స్థలము చెందాలి. ఇది న్యాయం. నేను కూడా గతంలో కొంతమంది భారతీయుల్లోని స్వార్థపరులు ఇజ్రాయేల్ తప్పు,
ఇస్లాములది అట్లా వాళ్ళని ఆక్రమించి వాళ్ళని వెళ్ళగొడితే అట్లా వాళ్ళు 200-300 సంవత్సరాలు అక్కడ బ్రతకట్లేదు అన్నారు. అట్లా అనుకుంటే మరి ఇక్కడ బాబ్రీ మసీద్ ఎందుకు కట్టాలి అని నేను వీడియోలో కూడా మాట్లాడాను. సారీ, రామ మందిరం ఎందుకు నిర్మించాలి? ఇది న్యాయమైనప్పుడు అది న్యాయమే కదండి, రైట్. ఇది విషయం. సరే, ఇప్పుడు అలా నడుస్తుందండి. మొన్నటిదాకా యుద్ధాలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద, ఇశ్రాయేలీలు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, యుద్ధం జరుగుతుంది. యుద్ధాల గురించి ఇప్పుడు ఇక చెప్పుకునే టైం లేదు మనకి, యాక్చువల్గా టైం అయిపోయింది. కానీ దీని కంక్లూషన్లో ఒక విషయం చెప్పి ముగించాలి. ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు మందిరాన్ని విడిచిపెట్టాడు? ఎంత విలువైన మందిరాన్ని కడితే సొలొమోను. అమ్మ వినండి 2 మాటలు. ఏమడిగాను శాసమ్మ? చాలా కష్టపడి ప్రపంచంలో ఎవ్వరూ కట్టనంత గొప్ప మందిరాన్ని సొలొమోను కడితే, 7 సంవత్సరాలు కష్టపడి కడితే, ఏమండి, కోట్ల విలువైన బంగారాన్ని స్థాపనం చేసి కడితే, ఈ మందిరము శత్రువుల చేతికి దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? సరిపోని కూలిపోయింది. మళ్ళా జెరుబ్బాబెల్ నాయకత్వంలో మళ్ళీ కట్టారు. మళ్ళీ అదే మధ్యలో చాలాసార్లు ధ్వంసం చేశారండి. ఒకవేళ మళ్ళీ కట్టినా కూడా క్రీస్తు కాలం తర్వాత మళ్ళా ఎందుకు నాశనం చేయబడింది? ఇది ఇక్కడ ప్రశ్న. దీనికి మీకు ఒక జవాబు చెప్పి నేను ముగిస్తా. జవాబు ఏంటంటే, ప్రియులారా వినండి, యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు, సరే నువ్వు యూదుల రాజువా అని అడిగితే, నీవన్నట్లే నేను సత్యానికి రాజుని, ఈ లోక రాజ్యమున కాదు అని యేసు ప్రభు పిలాతుతో మాట్లాడాడు. సరే, పిలాతు యేసుక్రీస్తు వారిని పరిశీలన చేసి, ఎగ్జామ్ చేసి, ప్రశ్నించి, ఇతనిలో ఏ దోషం లేదు, ఇతను మంచివాడే అని తీర్పు తీర్చాడు. కానీ యూదులందరూ ఏమన్నారు? అబ్బే కుదరదు, ఆయన వదిలేయొద్దు, అతను దోషి, దుర్మార్గుడు, అతను సిలువేసి చంపాల్సిందే, సిలువెయ్యండి అని కేకలు వేశారు. అప్పుడు పిలాతు అన్నాడు, మీ రాజును నేను సిలువేయాలా అని అడిగాడు. అవును, మాకు రాజు ఆయన కాదు, కైసరే మాకు రాజు, ఇతను దుష్టుడు, దుర్మార్గుడు, సిలువెయ్యాల్సిందే. అయితే ఇతని రక్తాపరాధము నా మీద, నా కుటుంబం మీద ఉండదు, నాకు ఇష్టం లేదు అంటే, అవును, అది మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని యూదులు ఆ రోజున ఏమండి అజ్ఞానముగా కేకలు వేశారు. ఏమన్నారు? ఆ నిరపరాధి రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని ఒట్టు పెట్టుకున్నారు. ఇది కారణం. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఏ రీతిగా నిరపరాధి రక్తాన్ని చిందించారో అదే రీతిగా వారు పెద్దలని లేకుండా, పిల్లలను లేకుండా, టైటా చక్రవర్తి యెరూషలేములో దొరికిన వాడిని దొరికినట్టుగా నరుక్కుంటూ వెళ్ళిపోయి భయంకరముగా వధ చేశాడు. చరిత్రలో నిలిచిపోయింది. రక్తధారలు కారిన యెరూషలేములో. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏ మాట అన్నారో అదే మాట వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. దేవాలయం కూల్చబడింది. ఇది ఒక రీజన్. అలాగైతే మరి ఫస్ట్ రీజన్ ఏంటండి? మరి ఫస్ట్ దేవాలయం ఉంది కదా, దానికి రీజన్ ఉంది. దానికి రీజన్ ఏంటి తెలుసా? మరి మీరు రిఫరెన్స్ చదివితే మీకు తెలుస్తుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. మొదట దేవాలయం కూల్చబడటానికి కూడా రీజన్ చూద్దాం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను మేము సేవించినట్లయితే మేము శాపగ్రస్తుల మగుదుముగాక అని ఒట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆగండి, సరే టైం లేదు. 2వ రాజుల గ్రంథం 17 దగ్గరకు రండి. 13 నుంచి చదవండి. జనుల వాడుకు చొప్పున ధూపం వేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. యెహోవా కోపం పుట్టించారు. చేయగొట్టని వాటిని గురించి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా కిందకి వెంటనే వచ్చేయండి. వాళ్ళ కుమారుల్ని బలిచ్చారు, మరియు తమ కుమార్తెలను
అగ్నిగుండము దాటించిరి, శకునములను వాడుకు చేసిరి, యెహోవా దృష్టికి చెడుతనం చేసిరి, తమ్మును తాము అమ్ముకొనిరి, దేవునికి కోపము పుట్టించిరి. చాలండి. చూసారా? మొదట ఏం చెప్పారు వీళ్ళు కూడా? అయ్యా, మేము యెహోవా దేవుణ్ణే సేవిస్తాం, మేము ఇంకేదైనా పరాయి చేస్తే ఆ శాపం మా మీదకి వచ్చుగాకని ఆ రోజున వాళ్ళు అన్నారు. అన్నమాట ప్రకారం జీవించారా? కొంతకాలానికి వాళ్ళు కూడా విగ్రహారాధనలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, అన్యులు చేసినట్టు చేశారు. అందుకని దేవుడు మొదటి దేవాలయాన్ని విడిచిపెట్టాడు, బబులోను చేతికి విడిచిపెట్టాడు. అక్కడ కూడా కూలిపోయారు, ఇశ్రాయేలీయులు కూలిపోయారు, బానిసలుగా పట్టబడ్డారు, దోచుకోబడ్డారు, దేవాలయం కూలిపోయింది. సేమ్ రెండోది కూడా ఇక్కడ కూడా వీళ్ళు కూడా పాపంలో పడిపోయారు, దేవుని మాట మీరేశారు, తప్పు చేశారు. చూసారా? నిరపరాధి రక్తాన్ని చిందించి దేవాది దేవుని మా మీద మా పిల్లల మీద మీకు రిఫరెన్స్ కావాలంటే మత్తయి సువార్త 27:25 ఉంటుంది. మత్తయి సువార్త 27:25. యేసయ్య రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక. చూసారని ఎంత ఘోరం అండి. సేమ్ మరి ఉచితంగా వాళ్ళు అనుకున్నది పోద్దా? ఖచ్చితంగా వాళ్ళ మీదకి వచ్చింది. అందువలన రెండవ దేవాలయం కూడా కూల్చివేయబడింది. గుర్తుంచుకోండి. మరలా ఇప్పుడు ఏం జరగాలి? మూడవ దేవాలయంగా కట్టబడాలి, మూడవసారి కట్టబడాలి. ఆ కట్టబడిన దేవాలయం కట్టబడిన తర్వాత అంత్యక్రీస్తు పాలన వస్తుంది. ఆ దేవాలయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత క్రీస్తు రాకడ అనేక సూచక క్రియలు జరగవలసి ఉన్నది. ఎప్పుడు జరుగుతుందో మనకి తెలియదు.